కోడిగుడ్డు టొమాటో కర్రీ. ఈ కూరకి పెద్ద ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా లేదంటే బ్యాచిలర్స్కైనా కూడా ఇది గో టు డిష్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అయితే ఈ కూర మనకి చపాతీలోకైనా లేదంటే అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. నేను ఆల్రెడీ కోడిగుడ్లను ఉడకపెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 నిమిషాల పాటు అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అండి. ఈ డిష్లో కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం తినేటప్పుడు కరివేపాకు, కోడిగుడ్డు నంచుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. కాస్త ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అయితే ఎక్కువే వేయాలి. ఎందుకంటే మనం టొమాటోనే మెయిన్ డిష్ కాబట్టి, చూసారు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి డిష్లో టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసి మూత పెట్టుకొని దగ్గరగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత దీంట్లోని సరిపడా కారము, అలాగే ఉప్పు, ఇంకా కొంచెం ధనియాల పౌడర్, ఈ 3 వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్కి 2 టీ గ్లాసుల వాటర్ వేసుకొని చక్కగా ఈ కర్రీ అంతా కూడా ఉడికేటప్పుడే, అంటే ఒక పొంగు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి చక్కగా ఘాట్లు పెట్టేసుకొని వాటిని కూడా కూరలో వేసేసి కూరని ఇంకొక 5 నుంచి 7 నిమిషాల పాటు దగ్గరగా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.